వెనుజులా చమురు మీద కన్నేసి దానికి అడ్డొస్తున్నాడు అని చెప్పి అమెరికా ఆ అధ్యక్షుడిని సైనిక చర్య అంటూ అధ్యక్షుడు భార్యని అక్రమంగా కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్ళిన తర్వాత మిగిలిన లాటిన్ అమెరికా దేశాలకు వరుస పెట్టి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా క్యూబాకు. అండ్ తాజాగా కూడా డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలోనే మేక్ ఏ డీల్ అంటూ ఉన్నారు క్యూబాను ఉద్దేశించి. వెనిజులా ప్రధానంగా చమురు ఇటు చైనాతో పాటు అటు క్యూబాకు ఎక్కువ సరఫరా చేస్తుంది. వెనిజులా క్యూబా మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, సుదీర్ఘకాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వెనిజులాకు ట్రంప్ తనకు తానే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నారు. సో క్యూబా వెనిజులా దగ్గర ఉన్నటువంటి ఏ ఒప్పందమైన అమలు అవ్వాలి అంటే వెనిజులా నుంచి వాళ్ళు ఒక చుక్క చమురు కొనాలి అన్న మాతో డీల్కి రావాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు మీడియా సమావేశంలోనే డొనాల్డ్ ట్రంప్. అండ్ అంతేకాదు పక్కనే ఉన్న వాళ్ళ విదేశాంగ మంత్రి రూబియో ఉన్నారు కదా, అమెరికా విదేశాంగ మంత్రి, ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి కొనియాడుతూనే భవిష్యత్తులో క్యూబాకి రూబియో అధ్యక్షుడు కావచ్చు అని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి క్యూబాకి అధ్యక్షుడు కావచ్చు అని అన్నారు. దీని వెనక వచ్చిన లాజిక్ ఉందిలేండి. ఆ రూబియో వాళ్ళ తల్లిదండ్రులు 1950s అప్పుడు అమెరికా చేతిలో కీలుబొమ్మగా పాలన సాగించిన బటిస్టా ఎవరైతే ఉంటారో క్యూబా నియంత, ఆ బటిస్టా అరాచకాలు తట్టుకోలేక రూబియో వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఆ అమెరికా కీలుబొమ్మే బటిస్టా, మరి వీళ్ళు చెప్పినట్లే ఆడుతూ ఉన్నారు. ఆయన ఆ అరాచకాలు తట్టుకోలేకనే చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో లాంటి వాళ్ళు పోరాటం చేసి క్యూబాకు విముక్తి కలిగించింది. అప్పటి నుంచి అమెరికాకు క్యూబాకు పడదు. సరే, ఆ రూబియో తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఆ రూబియో ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి అయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఆ మాట అన్నారు. అంటే దాని ఉద్దేశం క్యూబాను పూర్తిగా మేము లొంగ తీసేసుకుంటాము అని. మాతో బేరానికి వస్తారా, లేకపోతే మాతో లొంగ తీసుకొని మా వాళ్ళనే మేము కూడా అదే పరిపాలించాలా అన్నది ట్రంప్ ఉద్దేశం. దీనికి క్యూబా నుంచి చాలా స్ట్రాంగ్ రిప్లై వచ్చింది. స్వయాన క్యూబా అధ్యక్షుడు, క్యూబా విదేశాంగ మంత్రి వీళ్ళిద్దరు స్పందించారు. క్యూబా అధ్యక్షుడు డియాస్ కనారే కూడా చాలా క్లియర్ కట్గానే ప్రకటించారు, క్యూబా అనేది స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర సార్వభౌమత్వ దేశం. మా ప్రజల కోసం మేము ఏం చేయాలో మాకు తెలుసు. ఒక స్వతంత్ర దేశంగా క్యూబా ఎవరి దగ్గర ఏం కొనాలి అన్న విషయం కూడా తెలుసు. ఎవరు మాకేమీ చెప్పక్కర్లేదు అని చెప్పి అన్నారు. అక్కడ విదేశాంగ మంత్రి కూడా ఒక నేరపూరితమైన మనస్తత్వం ఉన్న అమెరికా లాంటి దేశం మాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. మా చివరి రక్తపు బొట్టు కూడా మేము దేశం కోసం, మా మాతృభూమి కోసం మేము అర్పిస్తాం, మా చరిత్ర చూడండి అని చెప్పి కూడా అన్నారు. క్యూబా మీద ఆధిపత్యం కోసం అమెరికా దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో, తర్వాత రాహుల్ కాస్ట్రో, అప్పటి నుంచి మొదలెడితే ఈ సెకండ్ వరకు కూడా. సో ఇప్పుడు నిజంగానే అమెరికా క్యూబాను బెదిరించగలదా అంటే చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా, క్యూబా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏంది పుట్టకోసి అమెరికాకు క్యూబా భయపడేది అంటారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే క్యూబా అసలు లొంగిపోయే మనస్తత్వం ఉన్న దేశం కాదు. అండ్ అక్కడ ప్రజలకు చాలా ఐక్యత ఎక్కువ. కులాల, మతాల, దేవుళ్ళు అని లేని పేరు రొచ్చు పెట్టుకుని ఒక మనిషి పక్కన మనిషిని ద్వేషించడం ఇట్లాంటివి ఉండవు. ఐక్యత ఎక్కువగా ఉంటుంది. ఆ దేశం మీద వాళ్ళకు లాయాలిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ సైనికులకైనా, వాళ్ళ ఇంటెలిజెన్స్కైనా, అక్కడ ప్రజలకైనా లాయాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు వెనిజులాను పూర్తిగా అమెరికా కంట్రోల్లోకి తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా క్యూబా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందులు ఆహార సరఫరాల కొరత కావచ్చు, చమురు కొరత కావచ్చు, ఏమైనా బ్లాక్అవుట్లకు అవకాశం ఉండొచ్చు. ఇవి ఏమున్నా క్యూబా కొత్త కాదు. వాళ్ళు 8 దశాబ్దాల పైన నుండే అమెరికా ఆంక్షలకు బలవుతూనే బ్రహ్మాండంగా లీడ్ చేస్తూ ఉన్నారు. 100% అక్షరాస్యత ఉంటుంది క్యూబాలో. ఈ అమెరికా బెదిరింపుల వాళ్ళు ఇప్పుడు కాదు, దశాబ్దాల నుంచి చూస్తున్నారు. వీటిని ఎదిరించి నిలబడి వాళ్ళు ఫైట్ చేసి ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అమెరికా వాళ్ళని ఏమీ బెదిరించేది ఉండదు. ఈ అమెరికా బెదిరింపులకు వాళ్ళకు లొంగిపోవడం అనేది కలలో కూడా జరగని పని. సో అదే విషయాన్ని క్యూబా అధ్యక్షుడైనా, క్యూబా విదేశాంగ మంత్రి అయినా, మిగిలిన క్యూబా వాళ్ళైనా, అక్కడ ప్రజలైనా
ఒకటే గొంతెత్తి నినదిస్తున్నది. మా చివరి రక్తపు బొట్టు కూడా మా మాతృభూమి కోసమే అర్పిస్తాం, క్యూబా గౌరవం కోసమే అర్పిస్తాము అని. సో మరి ట్రంప్కి ఈ బెదిరింపులు అందరి దగ్గర పనిచేసినట్లు, లేకుంటే ఇంకెవరి దగ్గర పనిచేసినట్లు క్యూబా దగ్గర పనిచేస్తాయని ప్రపంచ రాజకీయాలు తెలుసు, ప్రపంచ తోపు విశ్లేషకులు అనబడే వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచ రాజకీయాలు బేసిక్స్ తెలిసిన వాళ్ళ వరకు కూడా ఎవ్వరు అనుకోరు.